హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే పక్కా స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మా స్టైల్లో చూపిస్తాను. సో దీనికోసం నేను ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఎగ్ బీట్ చేసుకొని అందులో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఏంటంటే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ని అందులో వేసేసుకొని కొంతసేపు అలానే వదిలేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న విధంగా పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కదా, అలానే చేసుకోవాలి. దాని తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. మనం రైస్కి తగినట్టే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాము. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ చికెన్ ఎగ్కి ఫ్లేవర్ పడే విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకుంటాం. తర్వాత నేను ఆల్రెడీ బాయిల్డ్ రైస్ కొంచెం పొడిగా చేసి పెట్టుకున్నాను. సో ఆ రైస్ ఇందులో యాడ్ చేసుకొని మనము ఈ చికెన్ ఎగ్ ఫ్లేవర్ రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఈ మసాలాస్ యాడ్ చేసుకో మసాలాస్ పెద్దగా ఏం లేవండి, జస్ట్ వైట్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఇవంతా రైస్కి, చికెన్, ఎగ్కి బాగా పట్టే విధంగా బాగా హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కా స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. అది కూడా మనం ఎటువంటి సాసెస్ యూజ్ చేయకుండా చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.